గౌతమ బుద్ధుడి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఉదయము ఆయన తన శిష్యుల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను రామభక్తుడు. అతడు తన జీవితం అంతా రామ 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 అంటూ కేవలం రామనామ జపం మాత్రమే చేస్తూ ఉన్నాడు. అతను గుళ్ళకు వెళ్ళడం మాత్రమే కాదు, అతడు ఎన్నో గుళ్ళను కట్టించాడు కూడా. అతను ఒక గొప్ప భక్తుడు. వయసు పైబడుతుంది. ఇప్పుడు అతనికి ఒక చిన్న అనుమానం వచ్చింది. జీవితం అంతా నేను కేవలం రామ 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 అంటూ రామనామ జపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవునిపైన విశ్వాసం లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు ఇక్కడ కూర్చొని ప్రాపంచిక విషయాలలో ఆనందాన్ని పొందుతున్నారు. నేను కేవలం దేవుని పేరు జపం చేయడం కోసం అన్నింటినీ విడిచిపెట్టాను. ఒకవేళ ఇతరులు చెప్పుతున్నట్టుగానే దేవుడు లేకపోతే అప్పుడు నేను నా పూర్తి జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని అవుతాను.